డిఎస్పీ మ్యూజిక్ అంటారు కదా, డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్ చాలా అద్భుతంగా అనిపించింది. పోయిరా మా మనం అయితే వండర్ఫుల్, బీజిఎం పరంగా చాలా బాగా అనిపించేస్తుంది. నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ రియల్లీ గ్రేట్ పాత్రలు చేశారు. సినిమా పరంగా లెంత్ మాత్రమే ఎక్కువ ఉంది. ఆ లెంత్ గురించి ఆలోచించొద్దు. సినిమా చూడాలి, రాన్ రష్టిక్ కావాలి, తమిళ ఫేవర్ కావాలి. తెలుగు సినిమాలో ఉండదు, మొత్తం కమర్షియల్ సినిమాలు తీస్తారు, డబ్బుల కోసం తీస్తారు అనుకుంటారుగా. ఈ సినిమా చూడండి, అద్భుతంగా అనిపించింది. నేనైతే ఎక్కువ ధనుష్కే మార్కులు ఇస్తాను. అంత అద్భుతంగా చేసిండు అనమాట. వండర్ఫుల్, సూపర్గా. అసలు బిచ్చగాడి హీరో కాస్త ఒకసారి డ్రెస్ సెన్స్ పరంగా బాగుంటుంది. ఇందులోనైతే టోటల్గా ఎట్లా అంటే మాసిపోయిన డ్రెస్సు, దాంట్లో చెత్త కుండీలో మురికిలో అబ్బా నిజంగా ఏ హీరో చేయడమో అని ఫీలింగ్ కలిగింది నాకు. ఒక కొత్త బిచ్చగాడిని చూసాను, నేను కొత్త హీరోని చూసాను అనిపిస్తుంది ధనుష్ పాత్రలో. ఇక నాగార్జున గారు అయితే నిజంగా ఆయన కూడా టోటల్గా తన గ్లామర్ పాత్ర నుంచి, తన కమర్షియల్ పాత్ర నుంచి ఇద్దరు హీరోలతో మంచి రొమాంటిక్ సాంగ్ చేసుకుంటూ చేసే అతన్ని శేఖర్ కమల్ గారు తన పిడికిట్లో బిగించి పడేసేసి ఆయన మెప్పించాడు. అద్భుతంగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ.